హాయ్ నమస్తే, వెల్కమ్ టు జీరో టీవీ. నేను మీ కేవీఆర్. పార్టీ అయిపోయిందా పుష్ప అంటే? ఎస్, అయిపోయింది. ఎన్నో మెలో డ్రామాలు, మరెన్నో ట్విస్టుల తర్వాత పుష్ప సినిమా రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకుంది. సినీ పెద్దల సమక్షంలో ప్రభుత్వం చర్చలు జరిపి కథకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్తో తొక్కిసలాటలో బలైపోయిన రేవతి భర్త భాస్కర్ సేఫ్, అల్లు అర్జున్ సేఫ్, ఇండస్ట్రీ సేఫ్. రేపు సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలన్నింటికి యథావిధిగా రాయితీలు, సబ్సిడీలు, టికెట్ హైకులు అన్నీ ఉంటాయి. చూస్తూ ఉండండి. వాటి గురించి ఇంకా మాట్లాడుకుందాం. దీని గురించి కాస్త లోతుగా చెప్పుకుందాం. గత 4 వారాలుగా దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకే సమస్యలు లేనట్టుగా కట్టగట్టుకొని పని కట్టుకొని పుష్పకు తులసి తీర్థం పోసి మరీ లైమ్ లైట్లో ఉంచుతూ వచ్చారంతా. యావత్ సమాజం రేవతి మరణం, ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. మనిషి అన్న ప్రతి ఒక్కడు ఆ ఘటనపై మాట్లాడుకోకుండా ఉండలేకపోయారు. ఎవరైనా ఆ కుటుంబం బెనిఫిట్ షోకు ఎందుకెళ్ళింది, ఓ 4 రోజులు ఆగిపోతే ఏమయ్యేది అని దబాయింపు పోస్టులు పెడితే ఉతికి ఆరేసింది సోషల్ మీడియా. ముఖ్యంగా పుష్ప ఫ్యాన్స్ అయితే జాతర సీన్లో ఊగిపోయిన అల్లు అర్జున్ మాదిరి పూనకాలు వచ్చినట్టు నెగిటివ్ ట్రోలింగ్ పై రెచ్చిపోయింది. ఇటు ప్రభుత్వం పైన, అటు పోలీసుల పైన విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఆడిపోసుకున్నారు. ఇకపోతే భార్యను పోగొట్టుకున్న 3 కోట్ల దాకా సాయం, ఇండస్ట్రీలో మంచి ఉద్యోగం, శ్రీతేజ్ ట్రీట్మెంట్కు డబ్బులు, ఆ చిన్నారి చదువుకు భరోసా అన్నీ దక్కాయి. దాంతో రేవతి భర్త భాస్కర్ కాస్త లక్కీ భాస్కర్గా మారిపోయిండు. లైఫ్ టైం సెటిల్మెంట్. నిజానికి చనిపోయిన రేవతిని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు. సానుభూతి చూపించడం మినహాయిస్తే చేయగలిగిందేం లేదు. ఇప్పుడు ఆమె ఆత్మకి శాంతి చేకూరిందనే ఆశిద్దాం. మానవతా దృక్పథంతో ఆ కుటుంబం ఒడ్డున పడిందనే అనుకుందాం. ఓ ప్రాణం పోయినా కొంతవరకు ఊరట దక్కినట్టే. శ్రీతేజ్ కూడా త్వరగా కోలుకోవాలని మనసారా ఆకాంక్షిద్దాం. ఇక ఇప్పుడు ఈ మెలోడ్రామా మొత్తం బంద్ చేసి రియాలిటీ మాట్లాడుకుందాం. ట్విస్ట్ ఏంటంటే భయ్య, రేవతి భర్త కాస్త లక్కీ భాస్కర్ అయిపోయిండు. కొడుకు హీరో ఫ్యాన్సీకి ఇంటి ఇల్లాలని బలిపెట్టిన ఆ కుటుంబం జీవితాంతం తలకిందులుగా తపస్సు చేసిన సంపాదించినంత డబ్బును సొంతం చేసుకుంది. కొంచెం హార్ష్గా అనిపించినా ఇదే నిజం. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో తెలంగాణకు, తెలంగాణ ఔన్నత్యానికి జరిగిన డ్యామేజ్ ఎంతో తెలుసా? ప్రభుత్వం అబాస్ పాలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు పనికిరాని చవడం చేసింది ఇండస్ట్రీ. ఒకప్పుడు దేశంలో నంబర్ 1 పోలీసింగ్ ఇమేజ్ సొంతం చేసుకున్న డిపార్ట్మెంట్ కాస్త అబాస్ పాలైంది. అంతిమంగా తెలంగాణ ఔన్నత్యానికి తీవ్రంగా భంగం కలిగింది. ఈ ఒక్క సినిమా కారణంగా గత 4 వారాలుగా తెలంగాణలో చోటు చేసుకున్న చాలా సమస్యలు జనం నోటీస్కు వెళ్లకుండానే డైవర్ట్ అయిపోయినాయి. ఇది తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు జరిగిన డ్యామేజ్. నేషనల్ మీడియా సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా ఏకి పడేసిన తీరు నిజంగా దుర్మార్గం. ఈ కోణంలో ఒకసారి మాట్లాడుకుందాం. అసలు పుష్ప ఎవడు? సినిమా జోలి ఇక్కడ అప్రస్తుతం. అసలు ఆ సినిమా తీసినోడు, చేసినోడు, దాని మీద డబ్బులు సంపాదించినోడు, ఆఖరికి ఆ సినిమా చూడడానికి వెళ్ళి చనిపోయిన కుటుంబం అంతా ఆంధ్రానే. చనిపోయిన రేవతి, ఆమె భర్త భాస్కర్ కొన్నేళ్ల క్రితం గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్కు వలస వచ్చింది. భాస్కర్కు లివర్ ఇచ్చి రేవతి అనారోగ్యంతో ఉన్న కొడుకు కోరిక తీర్చడం కోసం అర్ధరాత్రి బెనిఫిట్ షోకి వెళ్ళింది. ప్రాణాలు కోల్పోయింది. భార్యను కోల్పోయిన భర్త భాస్కర్ కూడా మొదట్లో అల్లు అర్జున్ని బ్లేమ్ చేసిండు. తీరా సెటిల్మెంట్ అయ్యేసరికి తన వల్లే అల్లు అర్జున్ అవమానాల పాలయ్యాడని, ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నాడు. డబ్బు మహత్యం. ఈ టైంలో అడుగుతున్నామని ఏమనుకోకండి. కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలని అనుకున్నారు మీరు? అంటే నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు, ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. ఆ ఆంధ్ర తెలివితేటలకు జోహార్లు. పండగ ఏదైనా సరే ముక్క తెగాల్సిందే, అది మాంసమైనా టికెట్ ముక్క అయినా సరే అన్న ధోరణి ఆ గోదావరిలోది. తెలంగాణ అట్లా కాదు కదా. ఈ మొత్తం సినారియాలో 2000 కోట్లకు పైగా పోగేసుకున్న పుష్ప టీం ఇచ్చింది ఎంతో తెలుసా? కేవలం 2 కోట్లు. మిగతాదంతా ప్రభుత్వం సొమ్ము. ఎందుకు ఇవ్వాలి? పుష్ప రిలీజ్ అయ్యాక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి పాము కాట్లకు గురయ్యి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల సంఖ్య 10కి పైనే. రేవంత్ సర్కార్ హయాంలోనే ఇంచుమించు 60 మందికి పైగా విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మొన్నటికి మొన్న అశోక్ నగర్లో ఆత్మహత్య చేసుకున్న సుగుణా నాయక్ దాకా అంతా తెలంగాణ బిడ్డలే. వాళ్ళలో ఏ ఒక్కరి పేరైనా ఈ ప్రభుత్వానికి కానీ, ఈ ఇండస్ట్రీకి కానీ తెలుసా? ఈ లక్కీ భాస్కర్ కుటుంబానికి దక్కిన పబ్లిసిటీ, సంతాపం, నైతిక మద్దతుల్లో 1% ఆయా కుటుంబాలకు దక్కాయా? ఏం ఆ బిడ్డల కుటుంబాలవి ప్రాణాలు కావా? వాళ్ళను కన్న తల్లిదండ్రులది కన్నపేరు కాదా? వాళ్లకు పిల్లలపై ప్రేమ లేదా? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రేవతి కుటుంబానికి 25 లక్షలు ప్రకటించాడు. సినీ ప్రముఖులంతా శ్రీతేజ్ని పరామర్శించారని ప్రశ్నించిండు. ఆ పిల్లగాన్ని
కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో ఏం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, గురుకులాల్లో చనిపోయిన బిడ్డల గురించి మీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీ సర్కారు బాధ్యతారహిత్యంతో చనిపోయిన వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా? ఆ కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఆర్థికంగా నైతికంగా మద్దతు ఇయ్యదా? ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందో చెప్పగలరా? లేక కాగల కార్యం ఈ ఆంధ్ర సినీ గద్దలు తీర్చారని సంబరపడిపోతున్నారా? ప్రతి చావుకు మీ సర్కారు లెక్క చెప్పాల్సిందే సార్. రేవతి కుటుంబం సంగతి పక్కన పెడితే మీ ప్రభుత్వ దుర్మార్గాలతో రైతు ఆత్మహత్యలు చేసుకుని రోడ్డున పడ్డ కుటుంబాలు తెలంగాణలో 400కు పైనే. మీ ఫ్రీ బస్ టికెట్ దుర్మార్గం వల్ల చనిపోయిన ఆటో డ్రైవర్ల లెక్క 80కి పైనే. ఆ కుటుంబాలకు మీరు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత సార్? అసలు ఆ కుటుంబాలు తెలంగాణ జనాభా లెక్కల్లో ఉన్నారా? ఓ ఆంధ్ర కుటుంబం ఓ ఆంధ్రోడు తీసిన సినిమాకు బలైతే అసెంబ్లీలో వణికించే ప్రకటనలు చేసిన మీరు తెలంగాణలో పోయిన ప్రాణాలకు విలువ ఇయ్యరా? మీ నిర్వాకం వల్ల చనిపోయిన ప్రాణాలకు సింపతి ఎంపతి వద్దా సార్? వీటికి మీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జీరో టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.